హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో ఇవాళ వీడియో వచ్చేసి మనకి బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. నార్మల్గా సిఎస్సి, ఈసీఈ, లేదంటే త్రిబుల్ ఈ, లేదంటే సివిల్, మెకానికల్, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్లలో ఏది బాగుంటుంది అని చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. బట్ మనం ఏం తెలుసుకుందామంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, లేదంటే ఏ బ్రాంచ్లో మనకి ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఏ బ్రాంచ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఎలాంటి బ్రాంచ్ అనేది సూట్ అవుతుంది అనేది చూస్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఎవరైతే ఒక పర్టికులర్ బ్రాంచ్ అనేది చూస్ చేసుకుంటే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఈ వీడియో మాత్రం ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మనకి పర్టికులర్గా బీటెక్లో వచ్చేసి 55 బ్రాంచెస్ వరకు ఉంటాయి. మనం ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోలేము కాబట్టి ప్రతి కాలేజ్లో ఉండే ఒక 5 బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం. సో మనకి 5 బ్రాంచెస్కి చాలా క్రేజ్ అనేది ఉంటుంది. సో మనకి 5 బ్రాంచెస్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఈ, ఈసీఈ, అలాగే సిఎస్సి. ఫస్ట్ వచ్చేసి మనం మెకానికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సో మెకానికల్లోనే ఉంది, మనం దీంట్లో మెషిన్స్ గురించి తెలుసుకుంటాం. మెషిన్స్ అనేటివి ఎలా వర్క్ చేస్తాయి, మెషిన్స్ని ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్ అనేది గర్ల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో నార్మల్గా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బైక్స్ కానీ కార్స్ని రిపేర్ చేయడం అనుకుంటారు. సో అలా కాదు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, టాటా కావచ్చు, అశోక కావచ్చు, వీటిలలో మెషిన్స్ని ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకుంటారు. సో మనకి నార్మల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలంటే మనకి మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ పైన ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్స్ రావాలి అనుకుంటే మాత్రం కష్టం. సో మనకి మెకానికల్ ఇంజనీరింగ్లోనే కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్స్ అనేటివి రావాలంటే బిఏఆర్సీ కానీ, ఇస్రో కానీ, రైల్వేలో మనకి గౌట్ జాబ్స్ అనేటివి పడుతుంటాయి. సో దీనికి చాలా హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ని వేరే బ్రాంచెస్తోని కంపేర్ చేసుకుంటే దీనికి శాలరీ కూడా తక్కువగానే ఉంటుంది. మనకి సెకండ్ వన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ అంటేనే కన్స్ట్రక్షన్, నార్మల్గా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానీ, డ్యామ్స్ కానీ, లేదంటే బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడమే మనం సివిల్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. సో నార్మల్గా ఒక బిల్డింగ్ అనేది కడితే సరిపోదు కదా, ఒక కన్స్ట్రక్షన్ అనేది చేస్తే సరిపోదు. దానికి ఒక గుడ్ ప్లానింగ్ ఉండాలి, ఒక డిజైన్ ఉండాలి, ఒక స్టైల్ అనేది ఉండాలి. ఈ ప్రతిదీ కూడా మనము సివిల్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. సో మనకి సివిల్ ఇంజనీరింగ్లో చాలా గౌట్ జాబ్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది చాలా బ్రిడ్జెస్ అనేటివి బిల్డ్ చేస్తుంటుంది, అలాగే డ్యామ్స్ కూడా, లేదంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలా బిల్డ్ చేస్తుంటాయి. ఇవి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి మనకి సివిల్ ఇంజనీరింగ్స్ అనేవాళ్ళు ఎక్కువగా కావాలి. కాబట్టి మనకి సివిల్ ఇంజనీరింగ్కి చాలా గౌట్ జాబ్స్ అనేటివి ఉంటాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్స్లో మనకి ఎక్కువగా శాలరీ అనేది ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్లో మాత్రం ఒక యూనిక్ స్టైల్, ఏదైనా యూనిక్ స్టైల్ ఉంటే మాత్రం మనం హిస్టరీలోనే నిలిచిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తీసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిబుల్ ఈ. త్రిబుల్ ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మనకి ఎలక్ట్రికల్ అనే నేమ్లోనే ఉంది కదా. సో మనకి ఏంటంటే ఎక్కడో ఒక పవర్ స్టేషన్లో మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ పవర్ మన ఇంటి వరకు ఎలా వస్తుంది, అలాగే సర్క్యూట్స్ గురించి మనం ఎక్కువగా ఈ త్రిబుల్ ఈలో ఉంటుంది. సో అలాగే మనకి ఈ త్రిబుల్ ఈలో ఏముంటుందంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే నార్మల్గా వేరే బ్రాంచెస్తో కంపేర్ చేసుకుంటే త్రిబుల్ ఈ అనేది చాలా టఫ్గా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ మెకానికల్లో కానీ ఈసీఈలో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మనం త్రిబుల్ ఈలో చదవాల్సి ఉంటుంది. సో మనకి త్రిబుల్ ఈలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే బోత్ సైడ్స్ మనం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. జాబ్స్ గురించి వచ్చేసరికి మనకి త్రిబుల్ ఈలో చాలా గౌట్ జాబ్స్ అనేవి ఉంటాయి, అలాగే హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈ త్రిబుల్ ఈ అనేది మనకి పవర్ ఉన్నంత వరకు దీనికి బెస్ట్ పొజిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసీఈ. సో ఈసీఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో మనము ఈసీఈ చదివితే ఏం చేయొచ్చు అంటే మనం న్యూ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ని ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. ఈసీఈలో మనకి కమ్యూనికేషన్ అనేది ఉంది కదా. సో ఇదేంటి అంటే నార్మల్గా మనం టీవీ చూస్తుంటాం కదా, టీవీ చూసి రిమోట్తో మనం ఏ ఛానల్ అయినా చేంజ్ అనేది చేస్తుంటాం. సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నట్లు ఈసీఈలో ఎక్కువగా చిప్స్ అనేటివి ప్రిపేర్ చేస్తుంటారు. అలాగే ఈసీఈలో మనకి 2 సైడ్స్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, మనము సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఈసీఈలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి గౌట్ జాబ్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇప్పుడున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఈసీఈకి ఫుల్ ట్రెండింగ్ అనేది ఉంది.
సో అలాగే మనకి ఈసీఈలో చాలా శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్సి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి నార్మల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇదేంటి సిఎస్సి అంటే మనకి కోడింగ్ అన్నట్లు. సో నార్మల్గా సిఎస్సి అనేది టోటల్ సాఫ్ట్వేర్ సైడే వస్తుంది. సో సిఎస్సిలో మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి లైక్ పైథాన్ లేదంటే C++, జావా ఇవన్నీ నేర్పిస్తారు. సో అలాగే మనకి సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కూడా ఉంటుంది. సిఎస్సి వాళ్ళ వర్క్ ఏంటి అంటే మనం నార్మల్గా మొబైల్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, యాప్ డిజైన్ ఎలా ఉండాలి, వెబ్ డిజైన్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా సిఎస్సి వాళ్ళే చేస్తుంటారు. మనకి సిఎస్సికి చాలా డిమాండింగ్ అనేది ఉంది. బట్ మనకు సిఎస్సిలో గ్రో అవ్వాలి అంటే మాత్రం క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది చాలా ఉండాలి. నార్మల్గా అయితే చాలా పీపుల్కి సిఎస్సి సైడ్ వెళ్ళాలా లేదంటే ఈసీఈ సైడ్ వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో మీకు కోడింగ్ అనేది ఇష్టం ఉంటే మాత్రం సిఎస్సి తీసుకోండి, లేదంటే ఈసీఈ సైడ్ వెళ్ళండి. సో ఇప్పుడు సిఎస్సిలో ఉండే కోడింగ్ ఈసీఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ అనేది తీసుకుంటున్నారు. అలా తీసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఈసీఈ వాళ్ళు. సో మీకు ఎక్కువ శాలరీ కావాలి అంటే మాత్రం సిఎస్సి తీసుకోండి. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మాత్రం కొందరికే వస్తుంది. లేదు మనకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుండాలి, కొంచెం శాలరీ కూడా బాగుండాలి అంటే ఈసీఈ తీసుకోండి. మనకి 5 బ్రాంచెస్ ఉన్నాయి కదా. మనకి ఫస్ట్ వచ్చేసి సిఎస్సి, సెకండ్ వన్ వచ్చేసి ఈసీఈ, థర్డ్ వన్ వచ్చేసి త్రిబుల్ ఈ, అండ్ ఫోర్త్ వన్ మనకి సివిల్ ఇంజనీరింగ్, అండ్ లాస్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్. ఇప్పుడైతే మనకి ఇంజనీరింగ్లో జాబ్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. ఏదో మేము చదివాము సర్టిఫికేట్స్ పర్పస్ చదివామంటే మాత్రం జాబ్స్ అనేటివి కష్టం రావడం. బట్ మీరు ఒక ప్యాషన్తో మాత్రం చదివితే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సో ఈ వీడియోలో మీరు ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏ బ్రాంచ్లో ఏముంటుంది, అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, శాలరీ బాగుంటుంది అని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.